ఆఫీస్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. బీజేపీతోనే తెలంగాణకు రక్షణ అని వ్యాఖ్య. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు అని ఎవరు మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి ముందు ఒక అద్భుతమైన ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు, తెలంగాణ పోలీసులు ఉండగా సిబిఐ ఎందుకు, మేము చాలా అద్భుతంగా విచారణ చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇక బీఆర్ఎస్ అంటే వాళ్ళు దొంగలు, వాళ్ళే తప్పు చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు బీజేపీ ముందు, ఇప్పుడు కిషన్ రెడ్డి అంటున్నాడు బీజేపీ ముందు ఆప్షన్స్ లేవా? బిఎల్ సంతోష్ ఫోన్ని కేసీఆర్ ట్యాప్ చేసిండు, అవునా కాదా? కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఇప్పుడు బిఎల్ సంతోషో లేకపోతే ఇంకెవరో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సిబిఐకి. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వింటలేడు, సిబిఐకి ఒప్పుకోవట్లేదు, మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ వేయొచ్చు కదా. ఇది రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ అన్నది రాష్ట్ర అంశం మాత్రమే కాదు, ఇది దేశానికి సంబంధించిన, దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఒక ప్రైవేట్ పిటిషన్ వేసి తెలంగాణలో అరాచకం జరిగింది, అది సిబిఐ ఎంక్వైరీనా, లేదు అవసరమైతే ఈ దేశ పార్లమెంట్ని ప్రత్యేకంగా సమావేశపరిచి ఒక రాష్ట్రంలో ఈ రకమైన భయంకరమైన వ్యవహారం జరిగింది, దీన్ని ఏం చేయాలి అన్న దాని విషయంలో ఒక చర్చ పెట్టండి. కేంద్రం ఎంటర్ అయిపోయి దీన్ని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి. 100% దొరుకుతారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వెరీ క్లియర్గా కేసీఆర్ కొన్ని ఆడియోలు జడ్జిలకి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిండు. ఆయన లీక్ చేసిన 2 ఆడియోల్లో ఫోన్ ట్యాప్ చేస్తే ఆయన దగ్గరికి వచ్చిన ఆడియోలు అవన్నీ క్లియర్గా అర్థమవుతున్నది. మరి ఎవరిని కార్నర్ చేసిండో ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో? బీజేపీని, మిమ్మల్ని టార్గెట్ చేసింది కిషన్ రెడ్డి గారు. మరి బీజేపీ ఇనిషియేట్ తీసుకొని ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉన్నది. బిఎల్ సంతోష్ మీ ఆర్ఎస్ఎస్ యొక్క గుండెని కొట్టిండు, గుండెనే తన్నిండు కదా, మీ ఆత్మ మీదనే దాడి చేసిండు కదా. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఫ్లైట్ తీసుకొని అధికారులను పంపి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మరి మీరు ఆ కేసును అసలు మాట్లాడుతూనే లేరు కదా ఇంతవరకు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైంది అని బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఇది దేశ ద్రోహానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేసిన దాంట్లో మావోయిస్టులకు సంబంధించిన, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆపరేషన్ కగారు పెట్టి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని, మరి మావోయిస్టుల సమాచారాన్ని ఆగం చేసిరట కదా. మరి మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? మీ పాత్ర ఉండాల్సిన అవసరం లేదా? మీరు ఓన్లీ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అని బీఆర్ఎస్తో కొల్యూడ్ అయిందని మాట్లాడితే సరిపోతుందా? సరే, వారు కొల్యూడ్ అయ్యారని అనుకుందాం, మరి మీరేం చేస్తారు దానికి? మీ పాత్ర ఎట్లా ఉండాలి? కేంద్రంలో మీరు పవర్లో ఉన్నారు, మీరు ఓన్లీ అపోజిషన్లో కాదు. ఈ విషయంలో వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు.